అండి. నేను మీ ప్రియాంక. వెల్కమ్ టు లెర్నింగ్ లైన్స్ ఛానల్. ఇవాళ మనం మేథి చామన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలండి. ఈ కర్రీ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ని ఇస్తుంది. అండ్ మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం కాబట్టి హెల్దీ ఫర్ కిడ్స్. అండ్ ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. ఇందులో మనం కాజు పేస్ట్, పన్నీర్ యాడ్ చేస్తున్నాము. సో ఇట్స్ ఏ ప్రోటీన్ రిచ్ ఫుడ్. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ మెంతికూర, 2-3 ఆనియన్స్, ఫ్రెష్ పన్నీర్ అండ్ 2 చిల్లీస్. సో ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకొని గోల్డెన్ కలర్లో ఫ్రై అవనివ్వాలండి. ఆనియన్స్ ఎప్పుడైనా సరే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే కర్రీ టేస్ట్ వస్తుందండి. ఆనియన్స్ వేగనివ్వకుండా మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేయడం వల్ల కర్రీ అంత టేస్టీగా ఉండదు. సో ఆనియన్స్, చిల్లీస్ని చక్కగా ఫ్రై అవనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వండి. ఇలా మనం స్పూన్తో మొత్తం చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఇది ఫ్రై అయినాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ 3-4 టేబుల్ స్పూన్ పసుపును కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా మనం ఒకసారి అడుగు పట్టకుండా నీట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా అడుగు పట్టకుండా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆనియన్ చిల్లీస్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా టమాటా యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈ టమాటో పీసెస్ మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు కూడా ఫ్రై అవనివ్వాలండి. ఈ లోపు మనం మెంతి కూరని శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు కడుక్కొని పెట్టుకోవాలండి. ఆకుకూరలు ఎక్కువ సార్లు క్లీన్ చేయాలండి, లేదా మట్టి తగులుతూ ఉంటాయి. అలా మట్టిగా ఉన్నవి తింటే మనకు ఆరోగ్యానికి మంచిది కాదండి. కాబట్టి 2-3 సార్లు నీట్గా మెంతి కూరని కడుక్కోండి. కడుక్కున్న తర్వాత మనం ఇలా ఈ కాజుని నానబెట్టుకోవాలి. హాట్ వాటర్లో 10 కాజుని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఈ మెంతి కూరని ఈ టమాటా అండ్ ఆనియన్లోకి యాడ్ చేసుకోవాలి. మెంతి కూరని కాడలతో వేయొద్దండి, ఆకులుగా వలుచుకొని వేసుకోండి. కాడలతో వేస్తే చేదు వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. మెంతికూరని చక్కగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అవ్వకపోతే సరిగ్గా చేదు వస్తుంది. జాగ్రత్త అండి. చక్కగా దాన్ని వేగనివ్వండి. వేగేలోపు మనం ఈ కాజుని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. చూడండి, ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి. ఈ మెంతికూర ఆకుని ఎంత చక్కగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. ఫ్రై అవ్వకపోతే మాత్రం కొంచెం చేదు వస్తుంది, అందుకని ఫ్రై అవనివ్వండి. ఇలా మధ్యలో టమాటా ముక్కల్ని ఇలా స్మాష్ చేసుకోండి, అప్పుడు కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి మసాలా పొడులు వేసుకుందాం. దీనికి కావాల్సిన మసాలా పొడులు కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా. కొరియాండర్ పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. అండ్ గరం మసాలా 3-4 టేబుల్ స్పూన్. కొరియాండర్ పౌడర్ వేసినాక 1 నిమిషం ఆగి కొంచెం అది ఫ్రై అయిన తర్వాత మనం 3-4 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ 3-4 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలండి. ఈ పౌడర్స్ బాగా ఫ్రై అవనివ్వాలి అండ్ అడుగు పట్టకుండా చూసుకోవాలండి. దీనికోసం మనం మధ్యలో కలుపుతూ ఫ్రై అవనివ్వాలి. ఎక్కువ వేసుకోవద్దండి. కొరియాండర్ పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా 3-4 టేబుల్ స్పూన్, అంతకంటే ఎక్కువగా వేసుకోకండి. ఇలా ఫ్రై అవనివ్వాలి. నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం కాజు పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకున్నాం కదండి, అది ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకోవాలండి. కాజు పేస్ట్ మిక్సీకి కొంచెం అతుక్కొని ఉంది కదా, దానిలో కొంచెం వాటర్ని వేసుకొని ఆ కాజు పేస్ట్ని ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మరికొన్ని వాటర్ని వేసుకొని ఆ కాజు పేస్ట్ని ఫ్రై అవనివ్వాలి. కాజు పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు నేను చపాతీ పిండిని కలుపుకొని పెట్టుకొని చపాతీలు వేసుకుంటున్నాను అండి.
ఇలా నేను కర్రీ చేస్తూనే ఒక పక్కన చపాతీలు కూడా చేసుకుంటున్నాను. మనం తీసుకున్నటువంటి పన్నీర్‌ని గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలండి. సగం గ్రేట్ చేసుకొని పెట్టుకొని, సగం ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఈ చపాతీని నేతితో చేస్తున్నానండి. ఇలా చపాతీ కొంచెం కాలాక నెయ్యి వేసి దాని మీద మళ్ళా అటు ఇటు ఫ్లిప్ చేస్తున్నాను. నేతితో తింటే చపాతీలు చాలా టేస్ట్‌గా ఉంటాయండి ఆయిల్‌తో కంటే. సో, నేను నేతినే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి ఆయిల్ కంటే. మా పిల్లలు కూడా అదే ఎక్కువగా ఇష్టపడతారు. ఈ విధంగా కాజు పేస్ట్ దగ్గర పడిపోయింది. అప్పుడు మనం మరికొన్ని వాటర్‌ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. లేకపోతే అడుగు పట్టేస్తుందండి. జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండండి. కాజు పేస్ట్ అనేది త్వరగా అడుగు పడుతుంది. కాబట్టి మనం తిప్పుకుంటూ ఉండాలి. మనం గ్రేట్ చేసుకున్న పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదండీ! అవి ఈ కాజు పేస్ట్‌లోకి మనం యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలిపి పెట్టుకోవాలి. కలుపుకొని మనం మళ్ళా దీన్ని ఒక 5 మినిట్స్ వేగనివ్వాలండి. పన్నీర్ కొంచెం పచ్చి వాసన పోయేదాకా కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈలోపు మనం మధ్య మధ్యలో చపాతీలు కూడా వేసుకుంటూ ఈ కర్రీని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక పక్కన చపాతీ రెడీ అయిపోతుంది. ఇంకొక పక్కన కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. మనం ఇంట్లో చేసుకున్నటువంటి ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండీ! పాల మీద మీగడ. అది మనం ఫ్రెష్ క్రీమ్ బయట కొనే పని లేకుండా ఆ పాల మీద మీగడని ఒక టేబుల్ స్పూన్ ఈ కర్రీలోకి యాడ్ చేస్తే కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. లాస్ట్‌లో మనం ఈ ఫ్రెష్ క్రీమ్‌ని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. దానికోసం మనం పాల మీద మీగడని సెపరేట్ చేసుకొని పెట్టుకొని ఈ కర్రీలోకి యాడ్ చేస్తున్నానండి. ముందు రోజే నేను మీగడని తీసుకొని పెట్టుకున్నాను. అది ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా ఈ కర్రీలోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొంచెం అదంతా కొంచెం ఉడికాక మనం ఒక టేబుల్ స్పూన్ షుగర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారండి. కాబట్టి స్పైసీ ఎక్కువ తినలేరని నేను చిల్లీస్ తక్కువేసా. మీకు కావాలంటే 2, 3 చిల్లీస్ కొంచెం కారం వేసుకోవచ్చు. నేను మా బాబు కోసం కొంచెం చిల్లీస్ తగ్గించి ఒక టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నానండి. షుగర్ కూడా యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్టీగా, స్పైసీ తక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలైనా సరే ఇష్టంగా తింటారండి కర్రీని. అంతా ఓ 2 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా లాస్ట్‌లో 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని ఒక్క నిమిషం బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే టేస్టీ మేథి చామన్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. తప్పకుండా మీరు చాలా వచ్చిందని చెప్తారండి. ఖచ్చితంగా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మేథి చామన్ కర్రీ అండ్ చపాతీ రెడీ.